ఇప్పుడు ఈ కుక్క ఉందండి, ఎస్ సార్, సపోజ్ ఇందాక నుంచి చాలా మీతో చాలా ఫ్రీగా అటాచ్మెంట్తో కనిపిస్తోంది. సో ఇప్పుడు దీని నోటి నుంచి కూడా ఆల్మోస్ట్ నాలుగు బయట పెట్టి రొప్పుతూనే ఉంది చాలాసేపు నుంచి. రొప్పుతున్నప్పుడు దీని నోటి నుంచి సొంగ ఇక్కడ కారుతుంది. పొరపాటున నేను ఇట్లా కొంతమంది ఆ కుక్కలతో ముఖం మీద నాకించుకుంటూ ఉంటారు. వేరుగా తీసుకోవద్దు. దాని అర్థం ఏంటంటే కుక్కల అలవాటు, వాళ్ళ యజమాని ఎవరైతే ఉంటారో అటాచ్ అయ్యి ఉన్న వ్యక్తులు నాలుగుతో ముఖం మీద కూడా ముద్దు పెట్టడం సంథింగ్ నాలుగుతో నాకుతూ ఉంటాయి. అలా నాకిన సందర్భంలో దాని నాలుగు మీద నుంచి ఉన్న ఈ చొంగ ఏదైతే ఉందో వచ్చి కంట్లో పడింది అనుకోండి, బెటర్ అంటే ఈ ఒకటి సార్, ఇప్పుడు తిని వ్యాక్సినేటెడ్ కాబట్టి 90% మనం అసలు 100 భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేయించలేదు, తినికి రేబీస్ వ్యాక్సినేషన్ అనేది లేదు. మిమ్మల్ని సపోజ్ తినికి ఏదన్నా ఇంతకుముందు వేరే డాగ్ కరిచి ఉంది, సపోజ్ ఇంతకుముందు మనకు ఐడెంటిఫై లేక వేరైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు కరిచింది, అప్పుడు ఖచ్చితంగా సలైవా మన కన్నులో పడినట్టు తెలిసినా కూడా వ్యాక్సినేషన్ చేయించి. కుక్కలు పెంచుకునే వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన దాన్ని చాలా సీరియస్గా తీసుకోండి, చాలా సీరియస్గా తీసుకోండి. కుక్కలతో అటాచ్మెంట్ ఉండటం తప్పులేదు, కుక్కలను ప్రేమించడం తప్పులేదు, కుక్కలను పెంచుకోవడం అంతకన్నా తప్పులేదు. కానీ ఆ కుక్కలను పెంచుకునే క్రమంలో వాటికి విపరీతమైన అటాచ్మెంట్తో అవి వచ్చి ముఖం మీద నాలుగుతో నాకుతూ ఉంటే, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ అవి నాకుతూ ఉంటాయి విశ్వాసంతో, ప్రేమతో. దానికి అడిక్ట్ అయిపోయి అట్లాగే అదే పని చేస్తే దానికి సంబంధించిన సలైవా అంటే చొంగ, ఆ నోటి నుంచి వచ్చే చొంగ కనుక మీ కళ్ళల్లో పడితే అప్పుడు కూడా ర్యాబీస్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ గారు చెప్తున్నారు. ఒకవేళ లేదు వ్యాక్సిన్ చేయించారు పెంచుకునే కుక్కకి, ఇప్పుడు ఈ కుక్కే ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ కుక్కకి వ్యాక్సిన్ చేయించారు. సో ఈ కుక్క చొంగ మీరు అన్నట్టుగా నోట్లోకి వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? అది మన మెయిన్ కళ్ళల్లో సార్, మోస్ట్ భయపడాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు కొంతమంది నాలుకొచ్చి వాళ్ళ పెదాల మీద పట్టుకుని అదే సార్ మీకు చెప్పేది, రూట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన స్కిన్లో కట్టున్న ఆ పంటితో కట్టుపడిన అది 1 రూట్ సార్. థర్డ్ ఇంపార్టెంట్, మీరు ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ కార్నియల్ రూట్ అంటాను సార్, కన్నులో మిగిలిన లిక్ చేసిన ఆటి వల్ల ఉండదు. అది నేనేది ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను, లేదా ఇంట్లో ఆడవాళ్ళు పెంచుకుంటున్నానండి, ఈ కుక్క వచ్చి దాని నాలుగుతో పెదాలని అవి దాని వల్ల రేబీస్ కొన్నిసార్లు చూసాం. ఒకవేళ మనకి సపోజ్ ఇక్కడ కట్టు ఉంది, సపోజ్ మీ పెదం మీద మీ చిగురు ఇక్కడ ఏదన్నా కట్టు ఉంది, అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అదే ఇక్కడ చిన్న ఇంజురీ ఉంది, కట్ అయ్యి ఉంది, ఈ కుక్క వచ్చి ఇక్కడ ఎగ్జాక్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా. చాలా సీరియస్ ఇష్యూ. అందుకని మీకు గుచ్చి డాక్టర్ గారిని అడగటం కావచ్చు, పదే అదే అంశాన్ని మీకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కుక్కలను పెంచుకునే క్రమంలో వీటి నుంచి వచ్చే చొంగ అనేది అత్యంత ప్రమాదకరం. ఇది ఒకసారి ఇది కరుస్తుందేమో, ఓకే. ఇప్పుడు ఈ నాలుగు బయట పెడుతుంది. ఇప్పుడు ఇది ఎంతో ప్రేమగా దాని దగ్గరికి వెళ్ళి చేస్తే చక్కగా ఇట్లా మెడ మీద అంటూ ఉంటే అది చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటుంది. కానీ దాని నోటి నుంచి చొంగ అయితే వస్తుంది, దాని నాలుగు బయట పెట్టే ఉంది, పెట్టిన దాకా నుంచి రొప్పుతూనే ఉంది. అది బహుశా ఈ స్టూడియోలో ఈ కెమెరాలు హడావిడి సెటప్ అంతా చూసి కొంత ప్యానిక్ అవుతున్నట్టుంది. దానివల్ల అది ఎప్పుడు దూకేద్దాం అన్నట్టుగా లేచి నుంచుంటుంది, కాసేపు ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, మేము ఏదో దానికి ఇంజెక్షన్ చేస్తామన్నట్టుగా. సో మీకు అర్థం కావటానికి చెప్తున్నాం. ఇప్పుడు ఇందాక నుంచి అది ఉంటే దాని నాలుగు నుంచి ఆ చొంగ కొంత కారుతూనే ఉంది. సో ఇది బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి పెద్దగా అనిపించట్లేదు. కానీ చాలా కుక్కలకి బహుశా దాన్ని ఏమంటారు, హచ్చిడాగ్ అంటూ ఉంటాం, దాన్ని ఏమంటారు, పగ్ అంటూ ఉంటారు కదా. ఆ పగ్ లాంటి వాటికైతే ఆ చొంగ చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అది ఆడుకున్న ఓపెన్ మౌత్ బ్రీతింగ్ వల్ల ఎక్కువ సలైవా ఉంటుంది. ఓపెన్ మౌత్ బ్రీతింగ్ ఎందుకంటే అవి షార్ట్ నోస్ కదా సార్, బ్రీతింగ్ ఇలా నుంచి తీసుకుంటుంది. దానివల్ల అది ఫ్లోర్ అది ఎక్కడైతే ఆడిందో ఆ ఫ్లోర్ అంతసేపు దాని చొంగ. ఇంకొకటి సార్, రేబీస్ వ్యాక్సినేషన్ అనేది చాలా ఫ్రజైల్ వైరస్, అనేది చాలా ఫ్రజైల్. హీట్కి ఇంకొక సపోజ్ మన స్పిరిట్కి అంటే మన స్పిరిట్ అంటాం కదా సార్, ఆర్టిక్ అనేది చాలా ఫ్రజైల్, చాలా అవేంటంటే అంత లైవ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ స్టూడియోలోనే సపోజ్ ఇక్కడ సలైవా ఉంది, సపోజ్ ఇప్పుడు మీరు దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్ వేసి మాప్ చేసి క్లీన్ చేస్తే అవి చనిపోతాయి సార్, వైరస్ అక్కడ ఉండే అవకాశం లేదు. ఎన్విరాన్మెంట్లో బతికే అవకాశం చాలా తక్కువ సార్. సో లైవ్ ఏవైతే ఇదర్ హ్యూమన్స్లో కానీ డాగ్స్లో కానీ క్యాట్స్లో కానీ లైవ్ ఆబ్జెక్ట్స్ మీద అవి ఉంటాయి, వైరస్ బతికే ఉంటుంది, బతికే అంటే ఎస్పెషల్లీ ఇన్సైడ్